నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థతో పాటు పరీక్షా విధానం పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు బహిర్గతం కావడం పట్ల కేంద్ర సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో చతురంగ గూంజ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఇవన్నీ గమనించి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు జాతీయ గోజల మూమెంట్ తీసుకొని దేశంలో ఉన్న యువకులకు ఎవరికి అన్యాయం జరగదు, విద్యార్థులకు అన్యాయం జరగదు, వారు అనుకున్న విధంగా ఎగ్జామ్స్ జరగాలి, పారదర్శకంగా ఉండాలని కోట నుంచి ఈ యొక్క జాతీయ గోజల ప్రోగ్రాం తీసుకుని రాజస్థాన్ నుంచి భారతదేశం అంటే కార్యక్రమం అవుతుంది. ఈ రోజు మన హైదరాబాద్ లో కూడా చాలా మంది ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు కూడా క్యాన్సర్ అయినందుకు ఎంతో ఇబ్బందులు అయింది, ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. కాబట్టి అలా భవిష్యత్తు అలా జరగదు. ఏ ఎగ్జామ్స్ అయినా పారదర్శకంగా జరగాలి, టైంలీ జరగాలి, పేపర్ లీకేజ్ కావద్దు, ఎగ్జామ్ లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చే విధంగా ఉండాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి, ఈ మూమెంట్కి మీరందరూ తోడై మీరు ఎంత స్ట్రాంగ్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అంతే మంది విద్యార్థులకి ఇక్కడ కంటోన్మెంట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం ఏదైతే అయిందో ఇది మన రాష్ట్రం అంతటా విద్యార్థులు ఐక్యమై విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించారు. మీరు ఈ యొక్క స్కాన్ చేసుకొని ఇక్కడ ఉన్నదాన్ని స్కాన్ చేసుకుంటే మీ యొక్క వాయిస్ వినిపించవచ్చు. ఇది ఈ వాయిస్ ద్వారా మళ్ళీ ఎవరు కూడా ధైర్యం చేయలేరు తప్పు చేయడానికి. ఎందుకంటే విద్యార్థులు అనుకుంటే మంచి వాళ్ళకి ఏమైందో తెలుసు కాబట్టి మీ చేతనే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలని, వారు రిజైన్ చేయాలని ఏదైతే మూమెంట్ ఉందో వారు రిజైన్ చేసే వారికి మళ్ళీ మంచి పారదర్శకంగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ చూసే విధంగా మీరందరూ భాగస్వామ్యం సక్సెస్ చేయాలని ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన బల్మూరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అన్ని నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నీట్ పరీక్షల నిర్వహణ ఇంతవరకు మోడీ దాని మీద స్పందించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలే. పిల్లల తల్లిదండ్రులు కష్ట నష్టాలకు ఓర్చి రమారమ్మి దాదాపుగా 1,32,000 కోట్ల రూపాయలు నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం పెట్టినారు. అంత సమయము అంత డబ్బు వెచ్చించినా ఒక్క తప్పిదం వల్ల నీట్ ఎగ్జామ్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడినట్టు పరిస్థితి. ఉజ్జయిన్లో కరెంటు లేక 75 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయని పరిస్థితి. ఇంత ఘోర తప్పిదం జరిగినా ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించరు, రాజీనామా చేయరు. అందుకే మా నేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ చాత్రోంకి గూంజ్ విద్యార్థుల గలం పేరిట ఉద్యమం చేపట్టినాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడ
వేల మంది విద్యార్థులతో మేము కూడా ఛాత్రంకి గూంజి నిర్వహించినాం. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పే మోడీ కనీసం నీటి పరీక్షను నిర్వహించలేకపోతా ఉన్న పరిస్థితి వల్ల ధర్మేంద్ర ప్రధాన్ గారిని తక్షణమే మంత్రులకు బర్తరఫ్ చేయాలి. పిల్లల భవిష్యత్తుని కాపాడాలి.